హలో మై డియర్ స్వీట్ హార్ట్స్, ఎలా ఉన్నారందరూ? నేనైతే చాలా బాగున్నా. ఐ హోప్ మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే నేను మీకు ఒక బ్యూటిఫుల్ లాంగ్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఆల్రెడీ తమ్మునేల్ చూస్తే మీకే అర్థమైపోయి ఉండిద్ది. వీడైతే మా తమ్ముడు. చాలామందికి నాకు చెల్లి ఒక్కటే ఉందనుకుంటున్నారు, కానీ కాదు, వీడి తమ్ముడు. మేము ముగ్గురం అనమాట. ఫస్ట్ నేను, సెకండ్ చెల్లి, థర్డ్ తమ్ముడు. యాక్చువల్గా వీడు ఎక్కువ సోషల్ మీడియాలో ఆన్లైన్లో ఉండడు. సో అందువల్ల ఎక్కువ వీడిని క్యాప్చర్ చేయను అనమాట నేను. ఇంకా ఫస్ట్ టైం అయితే మీ ముందుకొచ్చిండు. ఇంకా ఇప్పుడు మేమైతే స్టార్ట్ అయిపోతున్నాం. సో లెట్ గెట్ స్టార్టెడ్. ఇంకా మేమైతే ఫస్ట్ రాధికా శారీస్‌కి అయితే వచ్చాము. మాకు కావాల్సిన కొన్ని శారీస్ అయితే తీసుకుందాం అని చెప్పి, ఇంకా శారీస్ తీసుకొని మేము, మా మమ్మీ, మా చిన్న మమ్మీ కూడా మాతో యాడ్ అయిందనమాట. ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఎక్కడికెళ్తున్నామంటే ఫస్ట్ ఫాతిమా డ్రెసెస్‌కి అయితే వచ్చాము. ఎందుకంటే మా వాళ్ళకొక మ్యారేజ్ ఉందనమాట. సో దానికి టైం లేదు మా దగ్గర బ్లౌజెస్ స్టిచ్ చేయించుకునేంత టైం. ఇంకా అందువల్ల మేమైతే రెడీమేడ్ బ్లౌజెస్ అయితే తీసుకుందామని చెప్పి మేమైతే ఫాతిమా డ్రెసెస్‌కి అయితే వెళ్ళాము. ఇంకా మాకైతే కొన్ని బ్లౌజెసే దొరికినాయి ఒక 2 శారీస్ మీదకి. సో అవైతే తీసేసుకున్నాము. అసలు నిజం చెప్పాలంటే రెడీమేడ్ బ్లౌజెస్ చాలా కాస్ట్ ఉన్నాయన్నమాట. 1200 నుంచి స్టార్టింగ్ అంట. ఇంకా మేము అందుకే 2 తీసుకున్నాము. ఇంకా తర్వాత ఇక్కడైతే మేము శ్రీజ బొటిక్‌కొచ్చాము. ఎందుకంటే మాకు కొన్ని ఫ్యాబ్రిక్స్ అయితే కావాలి. సో ఇంకా ఫ్యాబ్రిక్స్ తీసుకుందామని అయితే వచ్చాము. ఆ తర్వాత కావాల్సిన ఫ్యాబ్రిక్స్ తీసుకున్న తర్వాత మేమైతే ఇక్కడ షాపింగ్ మాల్‌కి అయితే వచ్చాము. ఎందుకంటే తమ్ముడికి కొన్ని షర్ట్స్ తీసుకుందామని అయితే వచ్చాము. చెప్పాలంటే మేము ఎప్పుడు బయటికెళ్ళినా సరే వాడికి ఒక్క షర్ట్ అన్నా తీసుకోకుండా రామన్నమాట. ఇంకా వాడి షర్ట్స్ చూస్తుంటే ఇంకా నేనైతే మిర్రర్ కనిపించిందని కొన్ని సెల్ఫీస్ అయితే దిగుతున్నాము. నిజంగా గర్ల్స్ థింగ్స్ అంటే ఇవే కదా! మిర్రర్ కనిపిస్తే అస్సలు ఆగము. కొన్ని ఫోటోస్ దిగకుండా అస్సలకి రాము కదా! ఇంకా ఇక్కడ మా వాడైతే చూస్తున్నాడు ఏం షర్ట్స్ తీసుకోవాలా అని చెప్పి. వాడైతే నన్ను తీసుకొస్తే నన్నే సెలెక్ట్ చేయమని చెప్తాడు. వాడసలు పాపం ఏం తీసుకోడనమాట. నన్నే నువ్వే సెలెక్ట్ చేయి అంటాడు. సో ఇంకా మేమైతే ఈ 2 షర్ట్స్ అయితే తీసుకున్నాం. చాలా బాగున్నాయి కదా! ఇక్కడ నాకు మా బ్రదర్‌కి అయితే ఈ 2 షర్ట్స్ నచ్చినాయి అనమాట. మా మమ్మీ అయితే అవి 2 వద్దు, ఇవి తీసుకోండి, లయన్ డయాగ్రామ్ వేసి ఉన్నాయి కదా, అవి తీసుకోండి అని అయితే చెప్తుంది. బట్ మాకైతే అంతగా అనిపించలేదు. నాకైతే ఈ రెండే బాగా నచ్చినాయి. ఇంకా అందువల్ల మేమైతే ఈ 2 తీసుకున్నాం అనమాట. నిజంగా మా తమ్ముడు గురించి చెప్పాలంటే వాడు ఎప్పుడు చూసినా కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉంటాం, కానీ ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు మాత్రం సరే నీకు నచ్చింది తీసుకో, నీకేం నచ్చితే నాకు అదే నచ్చుద్ది, ఇట్స్ ఓకే అన్నట్టు అంటాడనమాట. నిజంగా ఒక బ్రదర్ ఉండాలబ్బా మనకి. ఎందుకంటే చాలా తిట్టుకుంటాం, కొట్టుకుంటాం. అసలు అల్లరి అంటే మా ఇద్దరిది మా ఇంట్లో. నిజంగా మా చెల్లి చాలా సైలెంట్ ఉండిద్ది. మేమిద్దరమే ఫుల్ అల్లరి చేసుకుంటూ ఉంటామన్నమాట. కానీ బయటకు వచ్చాక నిజంగా చాలా రెస్పెక్ట్ చేస్తాడు. ఇది తీసుకుందామా మంచిగా డిస్కషన్ చేసుకుని మంచిగా రెస్పెక్ట్ ఇస్తూ ఉంటాడనమాట. నిజంగా ప్రతి ఒక్కరి లైఫ్లో ఇలాంటి మంచి బ్రదర్ అయితే ఉండాల్సిందే. ఇంకా మాకు కావాల్సిన కొన్ని షర్ట్స్ అయితే ఒక 2 షర్ట్స్ అయితే వీటికి తీసుకున్నాము. నిజంగా షర్ట్స్ అయితే నాకు బాగా నచ్చినాయి. ఇంకా తర్వాత ఎండ అయితే చాలా ఉండింది. ఇంకా మేము తీసుకున్న తర్వాత ఇంకా మావాడైతే చూడండి నన్ను చూపించుకో అంటున్నాడు. ఎంత క్యూటో కదా! ఇంకా ఆ తర్వాత మేమైతే ఫ్లవర్స్ తీసుకోవడానికి అయితే వచ్చాము. ఫ్లవర్స్ రేట్స్ అయితే చాలా బాగా మండిపోతున్నాయి అనమాట. ఇంకా ఈ ఫ్లవర్స్ రేట్స్ ఎప్పుడు తగ్గుతాయా అనిపిస్తుంది. ఈవెన్ 1 కేజీ వచ్చేసరికి 400, 500 చెప్తున్నారు. ఇంకా మేము కొన్ని ఫ్లవర్స్ కూడా తీసేసుకున్నాము. ఇంకా ఆ తర్వాత మేమైతే ఇక్కడ టిఫిన్ చేయడానికి అయితే పక్కకు వచ్చామన్నమాట. ఇంకా టిఫిన్ చేసిన తర్వాత ఇంకా చూడండి అప్పుడే ఈవినింగ్ అయిపోయింది. అసలు ఏం తీసుకున్నట్టు కూడా లేము. అప్పుడే ఈవినింగ్ అయిపోయింది అనమాట. మేమైతే ఒక 4:30 ఆ టైంలో స్టార్ట్ అయ్యాము. ఇంటికి వచ్చేసరికి 6:30, 6:45 అలా అయిపోయింది. ఇంకా మధ్యలో మేమైతే ఈ లక్కీ బజార్కి అయితే వచ్చాము. ఎంటీఎంలో ఈ లక్కీ బజార్లో అయితే ప్రతి ఒక్క ఐటెం ఉండిద్ది. చిన్నపిల్లలకి కావాల్సినవి, మనకి కావాల్సినవి అన్నీ ఉంటాయి అన్నమాట. ఎస్పెషల్గా చిన్నపిల్లలకి కావాల్సినవి అయితే కొన్ని ఎక్కువ ఉంటాయి. ఇంకా ఇక్కడైతే నాకు ఈ క్లిప్స్ బాగా నచ్చినాయి అనమాట. లక్కీ బజార్కి వస్తే నేను మెయిన్గా ఈ క్లిప్స్ తీసుకోకుండా అస్సలకి బయటకు వెళ్ళను. నాకు ఫస్ట్ చూపించిన ఈ క్లిప్స్ బాగా నచ్చినాయి అని చెప్పి కొన్ని క్లిప్స్ అయితే తీసుకున్నాము. ఇక్కడ ప్రతి ఒక్కటి రీజనబుల్ ప్రైజెస్లోనే ఉంటాయి అన్నమాట. అందువల్ల నాకైతే బాగా నచ్చుతాయి. ఇంకా ఈ క్లిప్స్ చూస్తే మాకైతే నా నిక్కీ పాప అయితే గుర్తొచ్చింది. నిక్కీ పాప కూడా అంతే చిన్న చిన్న క్లిప్స్ అన్నీ సర్చ్ చేసిద్ది అనమాట. ఇంకా ఆ తర్వాత నాకైతే ఈ కోంబ్ బాగా నచ్చింది. తీసుకుందాం అనుకున్నాం, బట్ ఆల్రెడీ మా ఇంట్లో సేమ్ ఇలాంటిదే ఉందని చెప్పి తీసుకోలేదు. మన ఇంట్లో ఎన్ని ఉన్నా సరే ఇంకా తీసుకోవాలనే అనిపించిద్ది కదా! సో ఇంకా మా తమ్ముడైతే వాడికి కావాల్సినవేవో తీసుకుంటున్నాడు. ఇంకా మా మమ్మీ అయితే మమ్మీకి కావాల్సింది తీసుకుంటుంది. మేము షాపింగ్కి వస్తే చాలు ఎవరికి కావాల్సిన వాళ్ళు తీసుకుంటూనే ఉంటామన్నమాట. ఇంకా చూడండి ఫైనల్గా ఇంటికి వచ్చేసరికి అయితే ఈవినింగ్ అయిపోయిందనమాట. ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.